దట్ ఈస్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మౌర్యాస్. మౌర్యుల యొక్క రాజకీయ చరిత్ర గురించి మనం చర్చించబోతున్నాం. ఈ రాజకీయ చరిత్రలో ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యుడు, బింబిసారుడు మరియు అశోకుడు లాంటి ప్రధాన చక్రవర్తుల గురించి చర్చిస్తూ, తదనంతరం వచ్చిన బలహీన చక్రవర్తులు, ఈ రాజ్యం పతాక స్థాయికి ఎలా చేరుకుంది, ఎవరి కాలంలో చేరుకుంది, అనంతరం ఇది పతనావస్థకు ఎలా చేరుకుంది, వీటన్నిటి గురించి కూడా మనం ఈ రాజకీయ చరిత్రలో మనం చర్చించబోతున్నాం. రైట్, లెట్ us డిస్కస్ ద రైజ్ ఆఫ్ Mauryan Empire, రైజ్ at the same time the fall of Mauryan Empire or decline of Mauryan Empire. రైట్, మౌర్య సామ్రాజ్యం యొక్క ఉచ్చస్థితి, మౌర్య సామ్రాజ్యం పతనావస్థ, ఈ రెండింటి గురించి మనం విశ్లేషించబోతున్నాం. See here, founder of Mauryas or Mauryan dynasty was Chandragupta Maurya. మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చాణక్యుడి యొక్క సహాయంతో నందరాజైన ధననందుని కూలదోసి చంద్రగుప్త మౌర్యుడు రాజ్యానికి వస్తున్నాడు. మరి చంద్రగుప్త మౌర్యుడు, ఇతడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటంటే, ఇతడు క్రీస్తు పూర్వం 340లో పాటలీపుత్రం అనే నగరంలో జన్మించాడు. ప్రజెంట్ బీహార్ పాట్నా. క్రీస్తు పూర్వం 297లో శ్రావణ బెలగొల ప్రాంతంలో మరణించాడు ఈ చంద్రగుప్త మౌర్యుడు. జైన మతస్థుడు, జైన మతాన్ని ఆదరించాడు, జైన మతాన్ని అనుసరించాడు, సల్లేఖన రథాన్ని ఆచరిస్తూ మరణిస్తున్నాడు క్రీస్తు పూర్వం 297లో. రైట్, శ్రావణ బెలగొల కర్ణాటక ప్రాంతం. మరి ఇతడి యొక్క తల్లి మురా, తల్లి మురా. రైట్, ఈ మురా అనే శూద్రురాలకు ఇతడు జన్మించినట్లు చారిత్రక కథనాలు వెల్లడిస్తున్నాయి, పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. కానీ బౌద్ధ మత గ్రంథాల ప్రకారం ఇతడు ఒక క్షత్రియ వంశీయుడు. పిప్పలవన అనే ఒక గోరఖ్పూర్ జిల్లాలోని ఉత్తరప్రదేశ్లోని ఒక మహాజనపదానికి చెందినవాడు. రైట్, ఇతడు కూడా రాజ కుటుంబీకుడు అంటూ, క్షత్రియ కుటుంబీకుడు అంటూ బౌద్ధ గ్రంథాలు ఇతన్ని గొప్పగా పొగుడుతున్నాయి. సో బుద్ధిస్ట్ లిటరేచర్ ప్రైజింగ్ ద కింగ్, while the Puranic sources describes the king in a bad way. సో పురాణాలు అనేటివి చాలా కులహీనులుగా, నీచులుగా, నికృష్టులుగా మౌర్యుల్ని తెలియజేస్తున్నాయి. పురాణాస్ డిస్క్రైబ్స్ దెమ్ యాజ్ శూద్రాస్, బట్ Buddhist sources describes them as kshatriyas or from Kshatriyan clan, క్షత్రియ తెగకు చెందినవారు అంటున్నారు. లెట్ us discuss చంద్రగుప్త మౌర్య. రైట్, క్రీస్తు పూర్వం 322 బీసీలో, క్రీస్తు పూర్వం 322లో ఇతడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడు గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం ఏంటంటే, there are two main sources. One is Megasthenes Indica, another one is Kautilya's Arthashastra. These are the chief sources to know about Emperor Chandragupta Maurya. Megasthenes came from Seleucus Nicator. Right, after the death of Alexander, Seleucus Nicator declared independence in Syria and he had diplomatic relations with Chandragupta Maurya. So he sent an ambassador to the court of Chandragupta Maurya. Megasthenes was a Greek ambassador in the court of Chandragupta Maurya, sent by Seleucus Nicator. Seleucus Nicator అనే ఒక గ్రీకు రాజు అలెగ్జాండర్ అనంతరం స్వతంత్రం ప్రకటించుకొని సిరియా ప్రాంతాన్ని పరిపాలించిన సెల్యూకస్ నికేటర్ మెగస్థనీస్ అనే ఒక గ్రీకు రాయబారిని చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థానానికి పంపించాడు. మరి ఈ మెగస్థనీస్ చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానానికి వచ్చి చంద్రగుప్త మౌర్యుని యొక్క గొప్ప శక్తి సామర్థ్యాలు, అతడి యొక్క పరిపాలన, పాటలీపుత్రం యొక్క అందాలు, పాటలీపుత్రం యొక్క విశేషాల గురించి తెలియజేస్తూ
చంద్రగుప్త మౌర్యుని యొక్క పాలన గురించి తెలియజేస్తున్నాడు. రైట్, ముఖ్యంగా నగర పాలన గురించి తెలియజేస్తున్నాడు. అదేవిధంగా సామాజిక పరిస్థితుల గురించి కూడా ఈ మెగస్తనీస్ అద్దం పడుతున్నాడు. దీన్ని మనం సమాజంలో చాలా క్లుప్తంగా చర్చించబోతున్నాం. సామాజిక పరిస్థితులు, మౌర్యుల కాలంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనే దానికి మనం వివరించబోతున్నాం. ముఖ్యంగా మెగస్తనీస్ అనే ఒక గ్రీకు రాయబారి చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థానానికి విచ్చేసినట్లు మనకి తెలుస్తుంది. అదేవిధంగా కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం ఈ మౌర్యుల యొక్క పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఒకవైపు మెగస్తనీస్, మరొక వైపు అర్థశాస్త్రం ఆనాటి సామాజిక, ఆర్థిక మరియు పరిపాలనా అంశాలను అద్దం పడుతున్నాయి. చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రిగా పనిచేస్తున్న కౌటిల్యుడు, చాణక్య లేదా విష్ణుగుప్త లేదా కౌటిల్య, మూడు ఒకరే పేర్లు, కౌటిల్యుడి పేర్లే. కౌటిల్యుడినే చాణక్యుడు అంటాం, చాణక్యుడినే విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తాం. మరి ఇతడు ఆనాటి ఆర్థిక మరియు పరిపాలన అంశాలను అర్థశాస్త్రంలో చాలా క్లుప్తంగా వివరించాడు. రైట్, ఈ కౌటిల్యుడు అనేవాడు చంద్రగుప్త మౌర్యునికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుని మగధ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడానికి కూడా ఒక అవకాశం కల్పించాడు. మరియు ముఖ్య కారకుడు కూడా అతడే యొక్క కారణంతోనే ఈ చంద్రగుప్త మౌర్యుడు మగధకి రాజు అవుతున్నాడు. మరి ఈ చంద్రగుప్త మౌర్యుడు తన యొక్క పరిపాలనను ఏ విధంగా చేపట్టాడు, తన యొక్క పరిపాలనలో ఉన్న ప్రధాన అంశాలేంటి అనే విషయాన్ని చాలా క్లుప్తంగా కౌటిల్యుడు మరియు మెగస్తనీస్ తమ యొక్క గ్రంథాల్లో తెలియజేస్తున్నారు. రైట్, సో సామ్రాజ్యాన్ని ముఖ్యంగా ఉత్తరాన హిమాలయ పర్వతాల నుంచి, at the foot of Himalayas, the northern boundary of Mauryas, and river Kaveri in the south, and Bay of Bengal in the east, Bay of Bengal in the east, right, Arabian Sea in the west, river Kaveri in the south, and Himalayas in the north. హిమాలయాలు ఉత్తర ప్రాంతంలో, అదేవిధంగా దక్షిణ ప్రాంతంలో కావేరీ నది వరకు, అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం వరకు తూర్పున, పశ్చిమాన అరేబియా సముద్రం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యాన్ని ఒక అఖండ సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు చంద్రగుప్త మౌర్యుడు. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా అలెగ్జాండర్ జయించిన రాజ్యాలను అలెగ్జాండర్ మరణాంతరం సెల్యూకస్ నికేటర్ పరిపాలిస్తున్నాడు. మరి సెల్యూకస్ నికేటర్తో యుద్ధం చేసి ఈ వాయవ్య భారతదేశంలో ఉన్న కాందహార్, కాబుల్ మరియు బలూచిస్తాన్ అనే మూడు ప్రాంతాలను కూడా సొంతం చేసుకున్నాడు చంద్రగుప్త మౌర్యుడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ అనెక్షేషన్. అనెక్షేషన్ మీన్స్ త్రూ ద వార్స్ అండ్ బ్యాటల్స్. యుద్ధాల ద్వారా రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. ముఖ్యంగా అలెగ్జాండర్ అనంతరం రాజ్యానికి వచ్చిన సెల్యూకస్ నికేటర్ వాయవ్య సరిహద్దు ప్రాంతాలైన బలూచిస్తాన్, కాబూల్, కాందహార్ ఆఫ్ఘనిస్తాన్లోని, బలూచిస్తాన్లోని మరియు ఈ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో, ఇవన్నీ వాయవ్య సరిహద్దు ప్రాంతం అంటుంటాం. ఈ వాయవ్య భారతదేశాన్ని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ ఇన్ ఇంగ్లీష్, ఈ ప్రాంతాలను సెల్యూకస్ నికేటర్ కైవసం చేసుకున్నాడు. కానీ సెల్యూకస్ నికేటర్తో యుద్ధం చేసి చంద్రగుప్త మౌర్యుడు కాబుల్, కాందహార్ మరియు బలూచిస్తాన్ని మౌర్య సామ్రాజ్యంలో విలీనం చేశాడు. దిస్ త్రీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇవి మూడు కూడా చంద్రగుప్త మౌర్యుని యొక్క భూభాగ పరిధిలో వస్తున్నాయి. రైట్, ఒక యుద్ధం ద్వారా సెల్యూకస్ నికేటర్పై విజయాన్ని సాధించి రైట్ ఈ మూడు ప్రాంతాలను మౌర్య సామ్రాజ్యంలో విలీనం చేశాడు. దిస్ ఈజ్ హౌ దిస్ త్రీ టెరిటరీస్ అనెక్స్డ్ టు మౌర్యన్ ఎంపైర్ బై చంద్రగుప్త మౌర్య ఇన్ ఎ వార్ విత్ అ గ్రీక్ ఎంపరర్ సెల్యూకస్ నికేటర్. రైట్, దీనికి సంబంధించిన అంశాలు కూడా మనకి మెగస్తనీస్
ఈ యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు కూడా తెలియజేస్తున్నాడు తన యొక్క ఇండికా అనే గ్రంథంలో. వాట్ వాజ్ ద బుక్ ఆఫ్ మెగస్తనీస్? ఇండికా. ఇండికా అనే గ్రంథంలో మెగస్తనీస్ క్లుప్తంగా వివరించాడు. రైట్, యుద్ధంలో ఏ విధంగా చంద్రగుప్త మౌర్యుడు విజయాన్ని సాధించాడని. చివరికి చంద్రగుప్త మౌర్యుని చేతుల్లో ఓటమి పాలైన సెల్యూకస్ నికేటర్ తన కుమార్తె అయిన హెలీనాకి ఇచ్చి వివాహం చేశాడు. ఎవరికిచ్చి వివాహం చేశాడు? చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేస్తున్నాడు. సో ఆఫ్టర్ డిఫీటింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య, సెల్యూకస్ నికేటర్ గేవ్ హిస్ డాటర్ టు Chandragupta Maurya. So Helena became the wife and spouse of Chandragupta Maurya. Here the Hellenistic art and architecture started. The Greek or Hellenistic culture is started. So this is the direct indication of merging the cultural equations between India and Greeks. Right, Indians and Greeks. ఇండో గ్రీకుల యొక్క సాంప్రదాయాలతో ఒక హెల్లినిస్టిక్ ఆర్ట్ అనేది మన భారతదేశంలో ప్రారంభమవుతుంది. ఒక మిక్స్డ్ కల్చర్, కాంపోజిట్ కల్చర్ అనేది ప్రారంభమవుతుంది, మిశ్రమ సంస్కృతి. రైట్, గ్రీకులు మరియు భారతీయుల మధ్య ప్రారంభమైన ఈ సహజీవనం, ఈ దౌత్యనీతి, ఈ సుదీర్ఘ ప్రయాణం అనేది ఒక నూతన సంస్కృతికి అద్దం పడుతోంది. నెక్స్ట్, Greek sources mention him as Sandracotus. చంద్రగుప్త మౌర్యుని గ్రీకు గ్రంథాలు ఏ విధంగా పిలుస్తున్నాయంటే శాండ్రకోటస్. దీని యొక్క అర్థం విజయాన్ని సాధించిన వీరుడు అంటూ గ్రీకు గ్రంథాలే చంద్రగుప్త మౌర్యుని పొగుడుతున్నాయి. ప్రశంసలతో, చలోక్తులతో, ఉపమానాలతో ఇతన్ని గ్రీకు గ్రంథాలే గొప్ప చక్రవర్తిగా చూపిస్తున్నాయి. అంటే దీని అర్థం చంద్రగుప్త మౌర్య ఇస్ నాట్ అన్ ఆర్డినరీ కింగ్, బట్ హీ వాజ్ అ గ్రేట్ అంపరర్. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టైటిల్, గ్రీక్ టైటిల్ శాండ్రకోటస్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. నెక్స్ట్ థింగ్ ఈజ్ చంద్రగుప్త మౌర్య వాజ్ అ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ జైనిజం. సో హీ గేవ్ అప్ హిస్ లైఫ్ and he sacrificed the royal family, worldly pleasures, and his throne, and took the path of Jainism. What Jainism says? Non-accumulation of wealth and property. So, as a part of it, Chandragupta Maurya discarded the worldly life, and his throne finally became an ascetic, a Jain monk, and migrated from Magadha to Shravana-Belogola. At Shravana-Belogola, Chandragupta Maurya performed Sallekhana. We discussed. Sallekhana is the policy of Jains, is the philosophy of Jains. సల్లేఖనం అనేది జైనుల యొక్క ఒక సాంప్రదాయం. సల్లేఖన అంటుంటాం, విచ్ మీన్స్ స్లో స్టార్వేషన్. ఫాస్టింగ్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ సల్లేఖన. ఫాస్టింగ్ అన్ టు డెత్ అంటే ఆహారాన్ని పూర్తిగా, అన్నపానీయాల్ని వదిలి శరీరాన్ని కృషింపజేసి మరణించడం. డైడ్ ఆఫ్ స్లో స్టార్వేషన్. సల్లేఖన రథాన్ని ఆచరించి శ్రావణ బెలుగులో ఇతడు మరణించినట్లు మనకు 12వ శతాబ్దంలో కవి హేమచంద్రుడు రచించిన పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. సో పరిశిష్ట పర్వన్ ఈజ్ ద మేజర్ సోర్స్ టు నో అబౌట్ ద లాస్ట్ డేస్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అండ్ ద ఎండ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య, డైడ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య త్రూ a great ratha penance without having food and water and slow starvation, that is సల్లేఖన. ఈ విధంగా సల్లేఖన రథాన్ని ఆచరిస్తూ చంద్రగుప్త మౌర్యుడు మరణించినట్లు తెలుస్తోంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్, see here you must remember Megasthenes came from Seleucus Nicator to the court of Chandragupta Maurya.
రైట్. చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థానంలో మెగస్తనిస్ ఉన్నాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మస్ట్ రిమెంబర్. నెక్స్ట్, డైమాకస్ కేమ్ టు ద కోర్ట్ ఆఫ్ బిందుసారా, సన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. రైట్, ఫ్రమ్ యాంటియోకస్ నుండి వస్తున్నాడండి, యాంటియోకస్ పంపిస్తున్నాడు. నెక్స్ట్, డయోనిసిస్ కేమ్ టు ద కోర్ట్ ఆఫ్ అశోక ఫ్రమ్ టాలమీ ఫిలడెల్ఫస్. రైట్, హీ వాజ్ king of Egypt. Antiochus was the king of Syria. Soon after the death of his father, Seleucus Nicator, Antiochus came to power in Syria, Seleucid Empire. Next, Ptolemy was the king of Egypt. Dionysius came from Ptolemy or Egypt ప్రాంతం నుంచి డయోనిసిస్ అనే ఒక రాయబారి అశోకుడి యొక్క ఆస్థానానికి వస్తుంది. రైట్. నెక్స్ట్, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మౌరియన్స్లో బింబిసారుడు గురించి మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ద సెకండ్ రూలర్ ఆఫ్ దిస్ డైనాసిటీ. బిందుసారా వాజ్ ద సన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్యుని యొక్క కుమారుడు బిందుసారుడు. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన రథాన్ని ఆచరించి క్రీస్తు పూర్వం 298లో మరణిస్తున్నాడు. అనంతరం బిందుసారుడు రాజ్యానికి వస్తున్నాడు. అంటే సల్లేఖన రథాన్ని ఆచరించక ముందే ఈ చంద్రగుప్త మౌర్యుడు తన యొక్క కుమారుడైన బిందుసారుడిని రాజ్యానికి అప్పగించి ఆ తర్వాత శ్రావణ బెలగోలకు బయలుదేరతాడు. ఆ క్రమంలో బిందుసారుడు రాజ్యానికి వచ్చి 298 నుంచి 273 వరకు పరిపాలించాడు బిందుసారుడు. సో గ్రీకు గ్రంథాలు ఇతన్ని అమిత్రఖేట్స్ అని పిలుస్తున్నాయి. అమిత్రఖేట్స్ అంటే శత్రు సంహారకుడు, స్లేయర్ ఆఫ్ ఫోర్స్. The literal meaning of Amithrakhets is slayer of foes. Foes means enemies. శత్రువుల సంహారకుడు, శత్రువుల్ని పూర్తిగా వధించిన ఘనత ఉంది ఇతనికి. అందుకే ఇతన్ని భారతీయ గ్రంథాలు అమిత్రఘాత అని పిలుస్తాయి. రైట్, గ్రీకు గ్రంథాలు అమిత్రఖేట్స్. Chandragupta Maurya as Sandracotus in Greek literature and Bimbisara as Amithrakhets in Greek literature. గ్రీకు గ్రంథాల్లో అమిత్రఖేట్స్ అని పిలుస్తున్నారు. స్లేయర్ ఆఫ్ ఫోర్స్, శత్రు సంహారకుడు, శత్రువుల్ని చీల్చి చెండాడిన గొప్పతనం ఈ బిందుసారుడికి ఉంది. రైట్, ఈ బిందుసారుడు అజీవిక మతాన్ని అవలంబించాడు. అజీవిక మతస్థుడు, అజీవిక మతాన్ని ఆదరించాడు. అజీవిక మతాన్ని గొప్పగా ప్రచారం చేశాడు. తండ్రి ఏమో ఒక జైన మతస్థుడు, కానీ కుమారుడు మాత్రం ఒక అజీవిక మతస్థుడు. అన్లైక్ చంద్రగుప్త మౌర్య, బిందుసారా అడాప్టెడ్ అజీవిక రిలీజియన్, అజీవిక సెక్ట్ బేస్డ్ ఆన్ నియతి డాక్ట్రిన్. తల రాతను ఆధారంగా చేసుకొని ఈ అజీవిక మతం అనేది ఆధారపడి ఉంది. అజీవిక మతం అనేది కొనసాగించబడింది. మరి ఆ అజీవిక మతాన్ని అవలంబించిన ఇతడు అజీవిక మతస్థులకు ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఇతడి యొక్క ఆస్థానంలో ఒక అజీవిక పండితుడు కూడా ఉన్నాడు, జ్యోతిష్యుడు, గొప్ప జ్యోతిష్యుడు. అన్ ఆస్ట్రాలజర్ ఫ్లోరిష్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ బిందుసారా పింగళి వత్స. రైట్, పింగళి వత్స అనే అజీవిక మతానికి చెందిన ఒక జ్యోతిష్యుడు ఇతడి యొక్క దర్బారులో కొలువు తీరాడు. రైట్, ఈ బిందుసారుడి కాలంలో మనం ఇదివరకు చర్చించుకున్నట్లు డైమాకస్ అనే ఒక గ్రీకు రాయబారి, యాంటియోకస్ అనే ఒక గ్రీకు చక్రవర్తిచే పంపబడ్డాడు. రైట్, డైమాకస్ కేమ్ టు ద కోర్ట్ ఆఫ్ బిందుసారా ఫ్రమ్ యాంటియోకస్ ఫ్రమ్ సెల్యూసిడ్ ఎంపైర్. చూడండి, సెల్యూసిడ్ ప్రాంతాన్ని సెల్యూకస్ నికేటర్ మరణాంతరం యాంటియోకస్, అతని యొక్క కుమారుడైన యాంటియోకస్ పరిపాలించాడు. అదేవిధంగా చంద్రగుప్త మౌర్యుని అనంతరం మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఘనత బిందుసారుడికి దక్కుతుంది. మరి ఈ బిందుసారుడి యొక్క ప్రధాన అంశం ఏంటంటే తన తండ్రి వలె ఇతడు కూడా రాజ్యాన్ని ఒకవైపు విస్తరించడం మరియు తన యొక్క స్థానాన్ని పదిలపరుచుకోవడమే కాకుండా, బలోపేతం చేసుకోవడమే కాకుండా విదేశాలతో మంచి దౌత్యనీతిని ప్రదర్శించాడు. హీ ప్లేడ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ద ఫారిన్ కంట్రీస్, మెయిన్లీ విత్ ద గ్రీకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీని గురించి మనం చర్చించుకోవాలి. ముఖ్యంగా ఇతడు యాంటియోకస్కి ఒక రాయబారాన్ని పంపుతాడు. అత్తి పండ్ల కోసం, డ్రైడ్ ఫిగ్స్
అత్తి పండ్ల కోసం, మరియు వైన్ అంతేకాకుండా ఒక సోఫిస్ట్ అంటే ఒక తత్వవేత్త కోసం రాయబారాన్ని పంపిస్తాడు. మాకు గ్రీకు తత్వవేత్త కావాలి, గ్రీక్ ప్రాంతం నుంచి అత్తిపండ్లు కావాలి, గ్రీక్ ప్రాంతం నుంచి మాకు వైన్ కావాలి, స్వీట్ వైన్ కావాలి అంటూ రాయబారాన్ని పంపించగా రైట్ యాంటియోకస్ రెండింటిని మాత్రం పంపించాడు, కానీ తత్వవేత్తను మాత్రం పంపించలేదు. రైట్, స్వీట్ వైన్ అండ్ డ్రైడ్ ఫిగ్స్ వర్ సెంట్, బట్ Greek sophist did not send, because as per the rules and regulations of Greek philosophy or Greeks polity, sending a sophist to the foreign countries is strictly banned or prohibited, strictly prohibited. ఒక గ్రీకు తత్వవేత్తను పంపించడం అనేది అది చాలా నేరం, చాలా పెద్ద నేరం గ్రీకు చట్టాల ప్రకారం. యాజ్ పర్ ద లెజిస్లేషన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ గ్రీక్స్, సెండింగ్ ఎ sophist to another country is very big crime. So sophist was not sent, but other things were sent. This is also one of the important observation of our historians. So this is about Bimbisara, father of Ashoka and son of Chandragupta Maurya. Next, we'll discuss about Ashoka. Ashoka, the most celebrated ruler of Mauryas. Ashoka Samrat, the great empire of Indian subcontinent. భారత ఉపఖండాన్ని పాలించిన ఘనత అశోకుడికి దక్కుతుంది. ఒక అఖండ సామ్రాజ్యాన్ని సృష్టించిన ఘనత అశోకుడికి దక్కుతుంది. ఆ అశోకుడి గురించి మనం చర్చించుకోబోతున్నాం. సో Ashoka, the literal meaning of Ashoka, the one who removes sorrow or misery, దుఃఖాన్ని పారద్రోలేవాడు అశోకుడు, శోకాన్ని నిర్మూలించేవాడు అశోకుడు, శోకం లేనివాడు. రైట్, సో Ashoka, the son of Bimbisara. So during the time of his coming to power, the kingdom was in crisis, political crisis, huge political crisis. So the situation was very worsened. Finally Ashoka overcome this all political, social and economic issues and this all crisis and became the most powerful ruler. After the death of Bimbisara, Ashoka fought the war of succession, వారసత్వ యుద్ధాలు చేస్తున్నాడు. అకార్డింగ్ టు ద పురాణిక్ సోర్సెస్ he killed 6 brothers and came to the power, but according to Buddhist philosophy or Buddhist literature, Deepavamsha, Kulavamsha and Mahavamsha and Divyavadana and Vamshada Pakashini, Ashoka killed his 100 brothers and came to power. So Buddhist literature praising Ashoka as a great emperor, Sura, Veera, Dhira, Virat, Ekrat, Samrat, Navarat. ఈ విధంగా అశోకుని గొప్పగా పొగుడుతూ బౌద్ధ గ్రంథాలు రాశాయి. కానీ పురాణాల్లో మాత్రం, పురాణాల ప్రకారం అశోకుడు కేవలం 6 మందిని చంపి రాజ్యానికి వస్తున్నట్లు మనకు తెలుస్తోంది. మరి తన తండ్రి అనంతరం 4 సంవత్సరాల పాటు క్రీస్తు పూర్వం 272 నుంచి 268 వరకు, రైట్, ద టెన్యూర్ ఆఫ్ అశోకా యాజ్ అ రూలర్ ఫ్రమ్ 268 to 232 BC, రైట్, ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ దిస్ Bimbisara's rule till 268, from 270 to 268, and there was huge political crisis. అరాచకం రాజ్యమేలేది 272 నుంచి 68 వరకు 4 సంవత్సరాల పాటు. ఈ అరాచక పరిస్థితుల నుంచి రాజ్యాన్ని సంరక్షించాడు. రైట్, ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి రాజ్యాన్ని గట్టెక్కించిన ఘనత అశోకునికి దక్కుతోంది. రైట్, తన సోదరులతో అతడు చేసిన యుద్ధాల్లో విజయాన్ని సొంతం చేసుకోవడం, మగధకు
చక్రవర్తిగా ఇతడు రావడం అనేది క్రీస్తు పూర్వం 268లో జరిగింది. అయితే ఈ 4 సంవత్సరాల పాటు వారసత్వ యుద్ధాలు చేశాడు సోదరులతో. ఇన్ దిస్ వార్ ఆఫ్ సక్సెషన్ అశోక స్కోర్డ్ అప్పర్ హ్యాండ్ అండ్ ఫైనలీ కేమ్ టు ద పవర్. ఈ విధంగా రాజ్యానికి వస్తున్నాడు అశోకుడు. మరి అశోకుడికి ముఖ్యంగా పాలిగమీ వాజ్ వన్ ఆఫ్ ద సోషల్ ఈవిల్ అట్ ద టైమ్ ఆఫ్ ద మౌర్యాస్. సో పాలిగమీ వాజ్ అండర్ ప్రాక్టీస్. అందుకే 5 మంది భార్యలు ఉన్నారు ఇక్కడికి ఇతన్ని. దేవి ఫస్ట్ వైఫ్, నెక్స్ట్ కారువాకి, తిసరక్షిత, దేవి, కారువాకి, తిసరక్షిత, అసంధి మిత్ర అండ్ పద్మావతి వర్ ద వైఫ్స్ ఆఫ్ అశోక. వీరందరూ అశోకుని యొక్క భార్యలు. రైట్. సో దిస్ ఈజ్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ ద మౌర్యన్ ఎంపైర్ was a victim of this polygamy. Mauryan society was a victim of this polygamy. మౌర్య సమాజం ఈ పాలిగమీ బహుభార్యత్వానికి ఒక బాధిత సమాజంగా తయారైంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. నౌ కమింగ్ టు ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ అశోక. Ashoka was a great emperor, but polygamy was under practice. That was the secondary thing. But primary is that the welfare measures of Ashoka for the sake of the common weal through his Dhamma policy. This is an important aspect. Every aspirant must remember. ప్రతి ఒక్క అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే అశోకుడు తన యొక్క ధర్మ విధానం ప్రకారం అతడు ఏ విధంగా పరిపాలించాడు, అతడి యొక్క పరిపాలన ఎలా ఉంది, దేన్ని ఆధారంగా చేసుకొని జరిగింది అంటే ధర్మ పరిపాలన అని పిలుస్తాం. అశోకుడు సామ్రాజ్యాన్ని, అఖండ సామ్రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడికి, బిందుసారుడికి వీలు కానీ కళింగ రాజ్యాన్ని అశోకుడు జయిస్తున్నాడు. రైట్. ఇన్ హిజ్ 8th year of his reign in 261 BC, Ashoka fought కళింగా వార్, కళింగ యుద్ధాన్ని చేశాడు. ఈ కళింగ యుద్ధంలో కళింగ రాజ్యంలోని 1,00,000 మంది సైన్యాన్ని చిత్తుగా ఓడించి వారిని వధించాడు. 1.5 లక్ష మందిని బందీలుగా పట్టుకున్నాడు అశోకుడు. 1.5 were captured as captives and sent them to మగధ యాజ్ క్యాపిటివ్స్. బందీలుగా వారిని మగధ ప్రాంతానికి పంపించారు. రైట్. ఈ విధంగా రాజకీయ ఖైదీలను బంధించాడు అశోకుడు. బట్ సూన్ ఆఫ్టర్ హిజ్ కోరోనేషన్ he released all prisoners. Soon after taking the path of Buddhism, he released all prisoners and made them free from the clutches of chains. సంఖ్యల నుంచి విముక్తి గావించడమ్మా తన యొక్క పట్టాభిషేకం. ముఖ్యంగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన అనంతరం అతడు తన యొక్క గొప్ప ఉదారవాదాన్ని చాటుకున్నాడు. శిక్షించబడిన అందరినీ జైలు నుంచి విముక్తి గావిస్తున్నాడు, చెరసాల నుంచి విముక్తి గావిస్తున్నాడు. దట్ వాజ్ ద గ్రేట్ లిబరల్ యాక్టివిటీ ఆఫ్ అశోక అండ్ హ్యూమన్ ట్రీట్మెంట్ ఆఫ్ అశోక. రైట్. Compassion of Ashoka. So the conditions of the soldiers at the time of the war, Kalinga war, was so pathetic and miserable. But later Ashoka took the path of Buddhism and immediately he stopped waging wars and started promoting Dhamma policy. The voice of non-violence rather than the voice of war drums. ఓకే. సో ఈ విధంగా కళింగ యుద్ధానంతరం అశోకుడు ఒక ధర్మాశోకుడుగా మారిపోయాడు. దండయాత్రలు ఆపి ధర్మయాత్రలు చేసుకుంటూ అతడు జీవించాడు అశోకుడు.
అశోకుడు రాజ్యానికి రాకముందే ఇక్కడ తక్షశిల ప్రాంతంలో జరిగిన తిరుగుబాటును అణచివేస్తున్నాడు. అశోకుడు బిందుసారుడి కాలంలో అశోకుడు ఉజ్జయిని ఈ ప్రాంతాలను గవర్నర్గా చేసుకొని పరిపాలిస్తున్నాడు. కానీ అదే సమయంలో అశోకుడి యొక్క సోదరుడు సుసీముడు తక్షశిలను పరిపాలిస్తున్నాడు. ఒక గవర్నర్గా తక్షశిల యొక్క పరిపాలనా బాధ్యతలను స్వీకరించాడు. అయితే తక్షశిల ప్రాంతంలో జరిగిన తిరుగుబాటును అశోకుడు పూర్తిగా అంతమొందించి తన యొక్క గొప్ప సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. బిందుసారుడి యొక్క కాలంలోనే అశోకుడు గొప్ప సామర్థ్యం అనేది రుజువు చేయబడింది. అది తక్షశిల తిరుగుబాటును అణచివేయడం. సుసీముడిపై జరిగిన ప్రజా పోరాటాన్ని అశోకుడు సమర్థవంతంగా దాన్ని ఆపివేయగలిగాడు, దాన్ని ఎదుర్కొన్నాడు. సో చివరికి ప్రజారంజక పాలన, ప్రజా సంక్షేమ పాలనను అందించాడు అశోకుడు. ఎక్కడ? తక్షశిల ప్రాంతంలో. ఇతడు ఉజ్జయిని నగరాన్ని పరిపాలిస్తూ ఉజ్జయిని అవంతి ప్రాంతంలో గవర్నర్గా ఉంటూ గొప్ప సామర్థ్యాన్ని చాటుకున్నాడు అశోకుడు. దట్ వాజ్ ద గ్రేట్, బోల్డ్ అండ్ బ్రేవ్ యాక్టివిటీ ఆఫ్ అశోక బిఫోర్ బికమింగ్ an emperor. This is important thing. So after Ashoka took an intelligent step in order to protect the kingdom from the war of succession. He divided the kingdom into two parts, eastern and western. Eastern part was given to his grandson Dasaratha and western part to his son Kunal. చూడండి, అశోకుడి అనంతరం రాజ్యం అనేది రెండు భాగాలుగా చీల్చబడింది. రైట్, ఒకటి పశ్చిమ భాగం, మరొకటి తూర్పు భాగం. తమ యొక్క అఖండ సామ్రాజ్యాన్ని రెండు భాగాలుగా చీల్చి పశ్చిమ భాగాన్ని తన కుమారుడైన కుణాలుడికి ఇచ్చాడు. రైట్, అదేవిధంగా తూర్పు భాగాన్ని తన యొక్క మనుమడైన దశరథుడికి అప్పగించాడమ్మా. దశరథుడు తూర్పు భాగాన్ని స్వీకరించాడు. రైట్, ఈ విధంగా రాజ్యం అనేది రెండు ముక్కలుగా చీల్చబడింది. సో దిస్ ఈజ్ ఓన్లీ థింగ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ హిస్ సక్సెసర్స్ ఆర్ వార్ ఆఫ్ సక్సెషన్. వారసత్వ యుద్ధాలను ఆపడానికి రాజ్యాన్ని ఈ విధంగా విభజించాడు. దిస్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ స్టెప్ ప్లేడ్ బై అశోక బిఫోర్ హిస్ డెత్. అండ్ నెక్స్ట్ సంప్రాతి, నెక్స్ట్ రూలర్ హూ got united this eastern and western provinces and united Mauryan Empire again. సంప్రాతి అనే పాలకుడు ఈ రాజ్యాన్ని మళ్ళీ కలుపుతున్నాడు. రాజ్యం యొక్క ఏకీకరణ జరుగుతోంది సంప్రాతి అనే కాలంలో, సంప్రాతి అనే పాలకుడి యొక్క కాలంలో. రైట్, సో సంప్రాతి వాజ్ వన్ ఆఫ్ ద సన్ ఆఫ్ కునాల. కుణాలుడి యొక్క కుమారుడుగా ఉన్న ఇతడు రాజ్యాన్ని తన యొక్క తండ్రి మరియు తన యొక్క సోదరుల అనంతరం రాజ్యాన్ని మళ్ళీ ఏకం చేసి గొప్ప పాలనను అందించాడు. అనంతరం రాజ్యం చిన్నాభిన్నం అవుతుంది. ఈ రాజ్యం చిన్నాభిన్నం కావడానికి ఒకటి అశోకుడి యొక్క మరణం అయితే, మరొకటేమో విదేశీ ఆక్రమణదారుల యొక్క దాడులను ఈ బలహీన రాజులు ఆపలేకపోయారు. సో సంప్రాతి అనంతరం బలహీన రాజులు వస్తున్నారు. శాలిశక, శతధన్య, బృహద్రుతుడు ఇలాంటి బలహీన రాజులు, వీక్ సక్సెసెస్ కేమ్ టు పవర్ అండ్ ద వీక్నెస్ ఆఫ్ దీస్ కింగ్స్ లెడ్ టు ద ఎండ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. మౌర్య సామ్రాజ్య పతనానికి ఇది దారితీస్తోంది. రైట్, క్రీస్తు పూర్వం 220లో అశోకుడి మరణాంతరం 220లో మౌర్య సామ్రాజ్యం విచ్ఛిన్నమవుతుంది, పతనావస్థకు చేరుకుంటుంది. కారణం ఏంటంటే ఇండో గ్రీకులు, కుషానులు, శకులు మరియు పహ్లవులు. ఇండో గ్రీక్స్, కుషానాస్ అండ్ ద గ్రేట్ కుషాన్ ఎంపరర్ ఆర్ షకాస్. Right, Scythians are Kushanas and Parthians. వీరందరూ మధ్య ఆసియా ప్రాంతం నుంచి
సంచార జీవనాన్ని గడుపుతూ అనాగరిక సంతతికి చెందిన వీరు చైనా ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో చైనా చుట్టూ ఒక అద్భుతమైన కుడ్యాన్ని నిర్మించాడు చైనా పాలకుడైన షీ హ్వాంగ్టీ. షీ హ్వాంగ్టీ built the Great Wall of China in order to protect the China's territories, Chinese territories from the foreign invasions. So these all tribes were unable to enter Chinese boundaries, and there is no option except turning towards India. And thus the all nomadic tribes entered and penetrated the northwest frontier provinces of India. So but the weak successors after the death of Ashoka, they did not stand before the huge army of the nomadic tribes, and they did not offer resistance. And finally, Mauryan Empire start decline. And the last ruler, Brihadratha, was the responsible person for the downfall or decline of Mauryan Empire. One of his Senani, Pushyamitra Shunga, అతడి యొక్క సేనానుల్లో ఒకడు పుష్యమిత్ర శుంగుడు అతడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. పుష్యమిత్ర శుంగ రివోల్టెడ్ అగైనెస్ట్ ద కింగ్ బృహద్రథ, అండ్ పుష్యమిత్ర శుంగ అసాసినేటెడ్ బృహద్రథ అండ్ ఫౌండెడ్ శుంగ డైనాసిటీ. సో Brihadratha's death paved a path for the establishment of Shungas and the end of Mauryas. ఆ విధంగా మౌర్యులు అంతమై శుంగుల యొక్క పరిపాలన ప్రారంభమవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మౌర్యాస్.